రాజకీయాల్లో ఒక అరుదైన అత్యంత భావోద్వేగ భరిత దృశ్యం ఎర్రవల్లిలో ఆవిష్కృతమైంది. దశాబ్దాల రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసే దిశాలి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో జరిగిన కలయిక కేవలం రాజకీయ భేటీగా కాకుండా ఇద్దరు పాత మిత్రుల ఆత్మీయ సంగమంగా నిలిచిపోయింది. కేసీఆర్ ను చూడగానే జీవన్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ చేతులు పట్టుకుని అన్నా, నన్ను మీతో కలిసి పనిచేయమని ఆ దేవుడే పంపిండు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, చాలా గ్యాప్ తర్వాత ఇకనైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టమన్నా అంటూ మనసులోని మాటను బయటపెట్టారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక అరుదైన అత్యంత భావోద్వేగ భరిత దృశ్యం ఎర్రవల్లిలో ఆవిష్కృతమైంది. దశాబ్దాల రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసే దిశాలి మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో శుక్రవారం జరిగిన ఈ కలయిక కేవలం రాజకీయ భేటీగా కాకుండా ఇద్దరు పాత మిత్రుల ఆత్మీయ సంగమంగా నిలిచిపోయింది. కేసీఆర్ ను చూడగానే జీవన్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ చేతులు పట్టుకుని అన్నా, నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు. తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. చాలా గ్యాప్ తర్వాత ఇన్నేళ్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టమన్నా అంటూ మనసులోని మాటలను బయటపెట్టారు. ఈ సందర్భంగా కేసీఆర్ జీవన్ రెడ్డిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. ఆయనను అనునయిస్తూ శాలువాతో ఘనంగా సన్మానించి సాదరంగా ఆహ్వానించారు. తొలుత ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఆయన్ను కేసీఆర్ వద్దకు తీసుకుని వెళ్లారు. ఈ భేటీలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ కె సంజయ్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి వెంట ఆయన కుమారులు జగిత్యాల జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంతా సురేష్ దంపతులు కూడా ఉన్నారు. సురేష్ దంపతులు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.